ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈరోజు ప్రభా నా తండ్రి, మరి సార్వత్రిక సంఘం గురించి, యూనివర్సల్ చర్చ్ గురించి మేము మాట్లాడుతుండగా, ఇదిగో సంఘంలో ఏ రీతిగా ఐక్యత ఉండాలో, ఆ ఐక్యత గురించి మీరు ఏ రీతిగా ఎదురు చూస్తున్నారో మా ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటూ యేసయ్య నామంలో మమ్మల్ని నీ చేతులకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్య అంశం ఏంటి అంటే సార్వత్రిక సంఘము అంటే మరి అదేంటి అంటే యూనివర్సల్ చర్చ్ అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఎదురు చూస్తున్న సంఘం అండి. దేవాది దేవుడు ఇదిగో కనిపెట్టుకుంటున్న సంఘం. హల్లెలూయా, ఆ సంఘం ఎవరంటే నువ్వు నేను. ప్రైజ్ ది లార్డ్. మరి నువ్వు నేను అంటే మరి అందరము కూడా మరి ఆయన విలువైన రక్తాన్ని, తన ఏకైక కుమారుని రక్తాన్ని కార్చి వెలకట్టి మరి కొన్న ఆ సంఘాన్ని, మరి కొనుక్కున్న ఈ సంఘాన్ని మరి వధువుగా మరి సిద్ధపరచబడుతుండగా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అందరం అలంకరించబడుతుండగా, ఇదిగో వరుడుగా ఆయన ఎదురు చూస్తుండగా మనమందరము మరి సిద్ధపడుతున్నామా లేదా అని ప్రశ్నిస్తున్నాడు దేవాది దేవుడు. నిజమే, ఆయన అయితే ఎదురు చూస్తున్నాడు. అవునండి, మనం కూడా ఎదురు చూస్తున్నాము. ఒకవేళ నువ్వు క్రైస్తవుడు అయితే నీకు తెలుసు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అవును, రెండో రాకడ గురించి ఎదురు చూస్తున్నామండి. మరి నేను 10 సంవత్సరాల కిందటైతే రక్షణ పొందుకున్నాను. అంతకుముందైతే హిందూ అమ్మాయిగా ఉన్నాను. అప్పుడైతే నాకు రెండో రాకడ గురించి తెలియదు. కానీ మరి ఎప్పుడైతే ఈ దేవాది దేవుని నమ్ముకున్నానో అప్పుడు రెండో రాకడ గురించిన సత్యము నాకు తెలిసిన తర్వాత, అవునా దేవా, మరి నిజంగా రాబోతున్నావా, ఎప్పుడు వస్తావు, ఏంటి అని కొన్ని ప్రశ్నలు నాలో ఉన్నావండి. అవును, మరి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు కాబట్టి దేవుడు రాకడ ఇప్పుడప్పుడే ఉండదండి అని చెప్తున్న సంఘస్థులనే నేను చూశాను, సంఘ నాయకులనే నేను చూశాను. మరి ఒక 5-6 సంవత్సరాల క్రిందట మాత్రం మరి కొంతమంది మరి ఉజ్జీవ కూటములు జరుపుకుంటున్నప్పుడు ఇదిగో రాకడ సమీపిస్తుందని దేవుని ప్రేరేపణ చేత మరి కూటములు పెట్టుకొని మరి ఎంతో గొప్ప విశ్వాసముతో మరి ప్రయాసపడి మరి విశ్వాసంతో వారు పరిచర్య చేస్తున్న కాలంలో కొంతమంది ఇదిగో రాకడ సమీపిస్తుందని కూడా మరి ప్రవచనాత్మకంగా చెప్పినారటండి. మరి ఆ మాటల్ని మరి ఎంతోమంది సేవకులు కొట్టిపడేయడం కూడా జరిగింది. ఎలా అంటే ఇప్పుడే ఎందుకు వస్తాడు యేసుప్రభు, ఇప్పుడే రాడు, ఇది కాదు, సమయం ఇంకా ఉంది అంటే మరి యేసుప్రభు నమ్ముతున్నవారే, రెండో రాకడ నమ్ముతున్నవారే, కానీ ఇది ఇంకా సమయం కాదు అని చెప్పేసి కూడా అనుకున్నారండి. కానీ ఇప్పుడు చూస్తే ఈ 5-6 సంవత్సరంలో నేను గమనించింది ఏంటంటే మరి ఏ విశ్వాసాన్ని పలకరించినా, హల్లెలూయా, ఏ సంఘ నాయకుడిని పలకరించినా, ఏ సేవకుడిని, సేవకురాల్ని పలకరించినా, కానీ మరి ఏ దేశంలో పలకరించినా, ఎక్కడ పలకరించినా మరి రెండో రాకడ గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే అవును, గాడ్ ఈస్ కమింగ్, ఇట్స్ అ టైమ్ అండ్ టైమ్ ఈజ్ వెరీ నియర్ అని ప్రతి ఒక్కరు, మరి సమయం ఆసనం అవుతుందని ప్రతి ఒక్కరు ఏకీభవిస్తున్నారండి. దానికి కారణం ఏంటి అంటే ఇదిగో మన జీవితంలో, మన సరౌండింగ్స్లో, హల్లెలూయా, అంత మాత్రమే కాదు, ఈ లోకంలో జరుగుతున్న అద్భుతాలే కావచ్చు, సూచక క్రియలే కావచ్చు, జరుగుతున్న దేవాది దేవుడు మరి పరిశుద్ధాత్మ లేఖనాల ద్వారా రాపించిన సంఘటనలన్నీ కూడా ఇదిగో రెండో రాకడ సమయంలో ఇదిగో సమయం ఆసన్నం అవుతున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని మరి యేసుప్రభు వారు మరి తన దాసుల ద్వారా పలికిన ప్రతి మాటను నెరవేర్చబడుతున్నాయండి. ఆల్మోస్ట్ చాలా మంది అంటున్నారు, మరి నాకైతే కరెక్ట్గా తెలియదు, కానీ ఆల్మోస్ట్ 70-80% అంటారు. కొంతమంది ఆల్మోస్ట్ నెరవేర్చబడిందంట రెండో రాకడికి సంబంధించింది. మరి మిగతావి నెరవేర్చబడడానికి ఒక్క రాత్రి చాలని కూడా చాలా మంది అంటున్నారండి. అంతే మాత్రమే కాదు, కానీ ఆలస్యం అయితే జరుగుతుంది. అవును, నమ్ముతున్నాము, ఇప్పుడు ప్రతి క్రైస్తవులు నమ్ముతున్నాము, రెండో రాకడ గురించిన సత్యం మనకి తెలుసు. మరి ఈరోజు రెండో రాకడ గురించి అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ దేవాది దేవుడు ఆ రెండో రాకడ సమయంలో మరి ఎత్తబడుతున్న సంఘం గురించి నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. అవును, దేవాది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరి మీకు తెలుసు కదండి, నేను కూడా ఒక దేవుని బిడ్డగా మరి నేను దేవుని పరిచర్యలో ముందుకు సాగుతుండగా మరి ఈ రీతిగా ఒక టీవీ పరిచర్య ద్వారానే కావచ్చు, లేకపోతే సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటించడమే కావచ్చు, మరి గృహాలకు వెళ్ళి మరి ప్రార్థన కూటములు పెట్టడమే కావచ్చు, ఇతరులని కౌన్సిలింగ్ చేసే విధానంలో కావచ్చు, ఏదో ఒక రకంగా మరి గత 10 సంవత్సరాలైతే దేవాది దేవుడు మరి చిన్నగా నన్ను కూర్చున్నాడండి. మరి ఈ 10 సంవత్సరాల అనుభవాన్ని, మరి ఒక సంఘం అంటే ఏంటి అనే సత్యాన్ని మరి దేవాది దేవుడు నాకు నేర్పించిందని నా అనుభవపూర్వకంగా ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు అడగొచ్చు, నీ అనుభవాలు ఎవరికి కావాలమ్మా, ఇదిగో వాక్యంలో ఉన్న సత్యాలు చెప్పు తల్లి అని చెప్తుండొచ్చు. నిజమే అండి, వాక్యం గురించి ధ్యానించే అంత జ్ఞానము నాకు లేకపోవచ్చు, కానీ కొన్ని వాక్యాలు దేవుని నామంలో దేవుని చిత్తానుసారంగా మీతో బయలుపరుస్తాను, మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నానండి. కానీ నేను ఒక మాట అనాలనుకుంటున్నాను. యోహాను సువార్త, హల్లెలూయా, మరి మన వాక్యంలోకి వెళ్తున్నామండి మనం ఈ సమయంలో. మరి యోహాను గారు మరి దేవాది దేవుని దర్శనపూర్వకంగా మరి 7 సంఘాలకి లెటర్ రాయు, ఇదిగో 7 సంఘాలకు నువ్వు రాయు అన్నప్పుడు మరి ఆయన రాసిన ఆ 7 సంఘాల మాటలు ఎలా ఉన్నాయని చూస్తే మరి కొన్ని సంఘాలకి
ఒక్కొక్క సంఘానికి ప్రత్యేకమైన మాటలు దేవాది దేవుడు బయలుపరచడం జరిగింది. మరి ఒక సంఘానికి ప్రేమ లేదని చెప్తున్నాడు, ఒక సంఘాన్ని అయితే ఇది పర్సిక్యూటెడ్ అంటే హింసించబడుతున్న సంఘంగా పిలుస్తున్నాడు, ఒక సంఘం అయితే తప్పిపోయిన సంఘం అంటున్నాడు, ఒక సంఘం ఏమో పాపంలో ఉన్న సంఘం అంటున్నాడు. అలా ఒక్కొక్క సంఘానికి సంబంధించిన నెగిటివ్స్ని చూపిస్తూ అలాగనే వాటిలో ఉన్న మంచిని కూడా చూపిస్తూ ఇదిగో గద్దిస్తూ సరిచేస్తూ ఇదిగో మరి నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు మారకపోతే మాత్రమే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది, ఇదిగో నీ దీపస్తంభాన్ని తీసివేస్తాను, ఇదిగో నీ సంఘాన్ని నాశనం చేస్తాను. కానీ నువ్వు నమ్మిన ఎడల, ఇదిగో నువ్వు విశ్వాసంతో మారిన ఎడల, ఇదిగో జీవ కిరీటాన్ని ఇస్తాను, ఇదిగో తెల్లటి వస్త్రంను ధరింపచేస్తానంటూ ఒక్కొక్క సంఘానికి మరి ఇండివిజువల్గా మరి రాయడం జరిగింది. అదంతా కూడా మరి ప్రకటన గ్రంథంలో మరి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూసినప్పుడు మనకి తెలుసండి. మరి అవన్నిటి గురించి అయితే ఒక్కొక్కటి నేను చెప్పాను దాన్ని కాదు, కానీ మరి ప్రతి సంఘానికి దేవాది దేవుడు లెటర్ రాపించినప్పుడు అంటే మాటలు రాపించినప్పుడు ఆయన సత్యాలు బోధించినప్పుడు కరెక్షన్ మాత్రమే కాదు, కానీ మరి ఆయన ఎంకరేజ్ చేయడం మాత్రమే కాదు, అంత మాత్రమే కాదు, నేను రాబోతున్నానని చెప్తూ ఇదిగో నా సమయం వస్తుంది కాబట్టి మీరు ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్తున్నాడండి. అవును, గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, మాట్లాడుతున్నాడే, కానీ నాశనం మాత్రం చేయట్లేదు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవాది దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడే మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఇప్పుడే నేను మిమ్మల్ని నాశనం చేస్తున్నానని మాత్రం అనట్లేదండి. సమయాన్ని ఇస్తున్నాడు, ప్రతి ఒక్కరికి సమయాన్ని ఇస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రతి సంఘానికి సమయాన్ని ఇస్తున్నాడు దేవాది దేవుడు. హల్లెలూయా, అందరిని బట్టి మహిమ కలుగును గాక. సరే, ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి యోహాను చేత రాయబడిన ఆ పత్రికలకి ఆ పత్రికల ద్వారా ఆ సంఘాలు ఏ రీతిగా మార్చబడ్డారో మనకు తెలియదు, కానీ మరి ఇప్పుడు ఆ పత్రికల్ని మనలోనికి తీసుకుంటే మనమే అని ఆలోచిస్తే అంటే ఆ సంఘాలు మనమే అని అనుకుంటే మనలో ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉందని మరి సంఘాలుగా చెప్తున్నాను. అంటే నేను ఇక్కడ కేవలం నువ్వు నేనని ఒక వ్యక్తిగతమైన మరి క్రైస్తవ జీవితం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ నిజమైన సంఘాల గురించే మాట్లాడుతున్నాను. ఒక చర్చ్ మరి ఒక స్థాపించబడిన సంఘమే కావచ్చు, లేకపోతే డినామినేషనల్ చర్చే కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ చర్చే కావచ్చు, లేకపోతే అది మరి కొన్ని సంవత్సరాల నుండి చర్చే కావచ్చు, అది నూతనంగా ఆరంభించబడిన మరి ఒక్కరి ఇద్దరు విశ్వాసులు మాత్రం ఉన్న సంఘమే కావచ్చు. మరి ఆ సంఘాల గురించి ఈరోజు నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నానండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ మరి ఆ రీతిగా మరి యోహాను గారు ఆ రీతిగా పత్రికలు రాసినప్పుడు ఇప్పుడు అవి మన కోసమని స్వీకరిస్తూ అవును దేవాది దేవుడి వాగ్దానాన్ని మనం ఎత్తిపడుతూ అవును మనం మారిన ఎడల ఇదిగో దేవాది దేవుడు ఈ కిరీటం ఇస్తాడు, ఇదిగో జీవ కిరీటం ఇస్తున్నాడు, ఇదిగో మనల్ని ఆయన కుడిపాశాన కూర్చోబెట్టుకోవడానికి కృపనిస్తున్నాడు, అంత మాత్రమే కాదు అని చెప్తూ అక్కడ ఉన్న వాగ్దానాలన్నింటినీ మన పట్ల వాగ్దానాలుగా తీసుకుంటున్నామా లేదండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, కానీ దేవాది దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే మరి మన లోపల కూడా ఎన్నో తలుపులు మరి ఎన్నో పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఏ సంఘం పర్ఫెక్ట్ ఉందండి? మరి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ సంఘంలో పర్ఫెక్షన్ ఉందండి? ఒక సంఘంలో ప్రతిదీ కరెక్ట్గా ఉందా అంటే ఏ సంఘంలో కూడా అంత పర్ఫెక్ట్గా ఏది లేదండి. ఒక రకమైన విధానంలో వెళ్ళిపోతే అదే పద్ధతిని ఇంకొక రకంగా చేస్తున్నారు. మరి కమ్యూనియన్ విషయంలోనే కావచ్చు, మరి ఆరాధన విషయంలోనే కావచ్చు, చప్పట్లు కొట్టే విషయంలోనే కావచ్చు, ఆరాధించే విషయంలోనే కావచ్చు, మ్యూజిక్ ఉపయోగించే విషయంలోనే కావచ్చు, మరి ఏ విషయంలో చూస్తే ఒక్క సంఘానికి ఇంకో సంఘానికి పోలిక లేదు. పోనీ అది పర్వాలేదు, ఎవరి ఆలోచన చొప్పున వారు చేసుకుంటున్నారు. మరి ఎవరైనా చేస్తుంది దేవుని ఆరాధనే. హల్లెలూయా, అందుని బట్టి సంతోషిద్దామండి. అవును, పౌలు భక్తుడు ఒక దగ్గర రాస్తాడండి, ఏమంటాడు తెలుసా? సువార్తని మీరు ప్రకటిస్తున్నందుకు నేను సంతోషపడుతున్నాను. ఏ రీతిగానేమి, కోపంతో అయితేనేమి, కుళ్ళుతో అయితేనేమి, మరి ఇతరుల మీద ద్వేషంతో అయింది, పగ ప్రతీకారంతో అయింది, అంటే కాంపిటీషనల్గా అయితేనేమి అని చెప్పేసి చెప్పకనే పౌలు భక్తుడు మరొక పత్రికలో రాస్తున్నాడండి. అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఎలాగైతేనేమి సువార్త ప్రకటించబడుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పేసి అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడండి. ఈరోజు నేను కూడా అదే మాట చెప్పాలనుకుంటున్నాను. అవును, పౌలు అంత దాన్ని కాదు, కానీ ఈరోజు మీతో కూడా నేను అదే మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే ఎలాగైతేనేమండి యేసు ప్రభు సువార్త ప్రకటించబడుతుంది అంటే నేను అడ్డదిడ్డమైన రీతుల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఓకే, ఆచారాలు ఏ రీతిగా ఉన్నాను, ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాను, ఆత్మ నడిపింపు ఏ రీతిగా ఉన్నాను, ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంఘంలో కూడా యేసునే ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, యేసే వైపే చూస్తున్నారు. ఇదిగో రక్షణ కార్యము సత్యము కాబట్టి ఇదిగో రక్షించబడాలనే స్వార్థని ప్రకటిస్తూ ఇతరులని మరి సంఘంలోనికి నడిపిస్తూ హల్లెలూయా ఇతరులకి మరి నడిపిస్తూ ఇతరుల ఎదుట సాక్షులుగానే నిలబడుతున్నారండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును కాక. కానీ ఈ సంఘాలలో ఉన్న పొరపాట్లు మరి ఈరోజు ధ్యానించుకున్నట్టయితే నిజమే, ఈ సంఘాలలో అంటే నేను చెప్తున్న ప్రెజెంట్ సంఘాలలో ఉన్న లోపాలు చూస్తే పక్క సంఘం గురించి కోపం, పక్క సంఘం గురించి కుళ్ళు, పక్క సంఘంలో ఉన్న లోపాల గురించి మాట్లాడడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఇవన్నిటి గురించి ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఈ విషయంలో మిమ్మల్ని ప్రాయపడుతున్నాను ఏంటంటే నిజమే, ఒక్కసారి పౌలు భక్తుడు రాసిన పత్రికలను కూడా చూస్తే మరి ఆయన కనీసం ఒక 12-14 పత్రికలు మరి 14 పత్రికలను రాసినప్పుడు 14 పత్రికలలో మరి కొన్ని సంఘాలకి
అన్నీ కూడా సంఘాలకే రాశాడండి. ఆయన ఏ సంఘాలకైతే విజిట్ చేశాడో, ఏ సంఘాలకైతే ఆయన వెళ్ళాడో ఆ సంఘాలకే మరి ఆయన లెటర్స్ రాశాడు. ఎందుకంటే ఆ సంఘాన్ని మరి నడిపించడానికి ఆయన ఆలోచన చేశాడు, మరి అక్కడ ప్రయాసపడ్డాడు. కాబట్టి అతనికి మరి అక్కడ అధికారిగా ఉండాల్సిన అంటే అవకాశం వచ్చింది. కాబట్టి వారిని గద్దించే అవకాశము, ప్రేమించే అవకాశము, మరి అలాగనే వారిని ఎంకరేజ్ చేసే అవకాశము దేవాది దేవుడు తనకి ఇచ్చినందున దాన్ని నమ్మకంగా ఒక బాధ్యతగా స్వీకరించి వారికి మరి కొరింథీయునికి మాత్రమే కాదు, మరి తెస్సలోనిక సంఘానికి, మరి ఈ సంఘాలకైతే మరి రెండు పత్రికలుగా మరి రాసినట్టుగా కూడా మనం చూస్తున్నాం అండి. మరి అక్కడ కూడా ఆయన చేస్తుంది ఒకటి ఏంటంటే కరెక్షన్ చేస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మరి అక్కడ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. వేరే సంఘాల గురించి ఇంకొక సంఘం దగ్గర మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా, మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? మెంచి మాట్లాడుతున్నాడు. వేరే సంఘాల గురించి ఆ సంఘంలో ఏం మాట్లాడుతున్నాడంటే కేవలం మెంచే మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మరి ఆ సంఘానికి ఏం రాస్తున్నాడంటే, ఆ సంఘానికి, ఆ ప్రత్యేకంగా ఏ సంఘానికి అయితే మరి ఉత్తరం రాశాడో, మరి లెటర్ రాశాడో, ఆ సంఘానికి ఏం మాట్లాడుతున్నాడు? ఇదిగో ఈ సంఘంలో తప్పు ఉంది, ఇదిగో మన సంఘంలో ఈ తప్పు జరుగుతుంది, దీన్ని సరి చేసుకోండి, మీరు ఈ రీతిగా ఉండండి, మీరు ఇలా ఉండకూడదు, ఇలా ఉన్నందుకు సంతోషిస్తున్నాను అనుకుంటూ మాట్లాడుతున్నాడండి. ప్రతి అంశాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కానీ వేరే సంఘం గురించి నెగిటివ్గా అయితే ఏ సంఘానికి చెప్పలేదండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి? మరి ఇదిగో నువ్వు సంఘ నాయకుడిగా ఉన్నప్పుడు, సంఘంలో ఒక మంచి విశ్వాసిగా ఉన్నావేమో, మరి నీ సంఘ నాయకుడే గొప్ప నువ్వు అనుకుంటున్నావేమో, మరి బయట ఉన్న సంఘస్థులు తప్పు చేస్తున్నారని, వేరే లోపాలు కలిగి ఉన్నారని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావేమో. నేనేమంటున్నా అంటే, పాపంలో ఉన్న వారి గురించి నేను ప్రోత్సహించట్లేదు, కానీ పాప జీవితం జీవిస్తూ పరిచర్య చేస్తున్న వారి గురించి నేను ఈరోజు మాట్లాడట్లేదండి. దయచేసి నేనేమంటున్నానంటే, సంఘంలో జరుగుతున్న ఆరాధన విషయంలోనూ, సంఘంలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాల విషయంలోనూ మరి కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి కదండి. ఆ వ్యత్యాసాల గురించి మరి క్లియర్గా మాట్లాడితే, మరి క్యాథలిక్ సంఘం అని ఒకటి ఉంటుంది, మరి మెథడిస్ట్ సంఘం అని ఒకటి ఉంటుంది. వారందరూ కూడా మరి అదే ఆదివారం తెరువున దేవుని సన్నిధిలో మరి కలుస్తూ, మరి వారికి తోచిన రీతిలో, అంటే వారు ఏ రీతిగా ఆరంభించారో మరి ఆ రీతిగానే వాళ్ళు ఆరాధన చేసుకుంటూ ముగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి అక్కడ వాక్యం లేదంటే వాక్యం ఉంది, అక్కడ పరిశుద్ధాత్మ లేడా అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మరి అక్కడ స్వస్థతలు జరగట్లేదా అంటే జరుగుతున్నాయి. మరి ఇవన్నీ జరిపిస్తుంది ఎవరండి? ఆత్మదేవుడే కదండి. అవునండి, ఇక్కడ పర్ఫెక్షన్ కాదు, ఏ రీతిగా నువ్వు ఆరాధిస్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎవరికి ఆరాధిస్తున్నావు, ఎవరి వైపు చూస్తున్నావు, ఎలా చూస్తున్నావు అనేది దేవాది దేవుడు చూస్తున్నాడండి. అవునండి, ఇదిగో సార్వత్రిక సంఘం అంటే ఇదేనండి. సంఘంలో డిఫరెంట్ ఆచారాలు ఉన్నంత మాత్రాన కాదు, కానీ దేవాది దేవుడు ఏం చెప్తాడు? ఆత్మపూర్ణులై, హల్లెలూయా, ఆత్మతోనూ సత్యముతోనూ నువ్వు ఆరాధిస్తున్నావా అని చెప్పేసి. అవునండి, ఆచారాల గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఆచారాలు అనేవి దేవుడు ఏర్పాటు చేసింది కాదు, కానీ కాకపోతే కొంతమంది కొన్ని విధాలుగా ఆచారాల ద్వారా మరి ఆరంభించబడి అది వారికి మంచిగా అనిపించింది, వారికి నచ్చింది, కాబట్టి ఆ రీతిగా వెళుతూ మరి ఆ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారేమో. అందులో పాపం ఉండొచ్చు, తప్పు ఉండొచ్చు, కరెక్షన్స్ చేసేవాడు దేవాది దేవుడు ఉన్నాడండి. ఆత్మదేవుడు ఖచ్చితంగా ఈ రోజు కాకపోతే రేపు వారితో మాట్లాడతాడు, వారిని సరిచేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, వారు ఇలా ఉంటారు, వీరు ఇలా ఉంటారు, వారు అలాంటి వాళ్ళు, వీరు ఇలాంటి వాళ్ళు అనుకుంటూ మాట్లాడుతూ మన సంఘం గురించి, హల్లెలూయా, ఇదిగోండి దేవుడు మరి ఆల్రెడీ మొదటగా చెప్పాను ఏంటి అంటే, దేవాది దేవుడు సంఘాన్ని ఎత్తడానికి రావట్లే, సంఘాన్ని ఎత్తిపట్టడానికి రావట్లేదు, సరే అండి, సంఘాలను ఎత్తిపట్టడానికి రావట్లేదు, సంఘాన్ని ఎత్తిపట్టడానికి వస్తున్నాడు. అంటే ఒక్క సంఘాన్నే అందరినీ ఒకే సంఘంగా చూస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడండి? ఆయన శిరస్సై ఉన్నాడంట, మనమందరం ఆయన శరీరంలో భాగమై ఉన్నాడంటండి. హల్లెలూయా, ప్రతి ఒక్క సంఘాన్ని ఒక్కొక్క భాగంగా మనం ఎంచుకోవచ్చండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ రీతిగా మనం చూస్తున్నప్పుడు మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఐక్యతని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఐక్యతని గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నీకిచ్చిన ఆ దర్శనాన్ని బట్టి, నీకిచ్చిన ఆలోచన బట్టి, ఓకే, నువ్వు ఆరంభించిన విధానం బట్టి ముందుకు సాగు, పర్వాలేదు, ఎక్కడి నుండి ఆరంభించావో ఆ రీతిగానే ఆరంభించి ఆ రీతిగానే నువ్వు ఆత్మల్ని పట్టుకుంటూ ఆ రీతిగానే సేవ పరిచర్య ముందుకు సాగిపో. ఒకవేళ నీకు చేస్తుంది తప్పనిపిస్తే నువ్వు మారాలనుకుంటే మారు, కానీ నువ్వైతే ఆ విగ్రహాల జోలికి వెళ్ళట్లేదు కదా, అందరి బట్టి దేవునికి మహిమ కలుగుగా. నువ్వైతే అన్య దేవుళ్ళని అయితే సేవించట్లేదు కదా, అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కేవలం అంటే మనం పాపం చేస్తామండి, నిజంగా పాపం చేయకుండా ఎవరు ఉండరు, ఏదో ఒక తప్పు, ఏదో ఒక పాపం అనేది మనం చేస్తూనే ఉంటాము. కానీ దేవాది దేవుడు 1 యోహాను సువార్త 1:9 ప్రకారంగా చూసినట్టయితే, మనం చేసిన పాపాలు ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన మనల్ని క్షమిస్తాడు, రక్షిస్తాడు. మరి ఆయన పాపం నుండి కడిగివేసి మన పాపాలు తూర్పునకు పడమరకి ఎంత దూరంగా ఉందో అంత దూరంగా ఆయన దూరం చేయడానికి ఇష్టపడుతున్నాడండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు పాపం ఒప్పుకున్నప్పుడు, కాబట్టి మనకి దేవాది దేవుని కృప ఉందండి, అందరిని బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక.
అలా అని చెప్పేసి అదే పాప జీవితంలో జీవిస్తే దేవుడు సంతోషిస్తాడని కాదు, కానీ ఖచ్చితంగా దేవాది దేవుడు నువ్వు పాపం చేసినప్పుడు నువ్వు పశ్చాత్తాపపడి దేవా నన్ను క్షమించని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడండి. కానీ మరి ఒక సంఘం గురించి ఒక సంఘం మాట్లాడినప్పుడు అంటే అక్కడ కూడా ఆత్మక్రియలే జరుగుతున్నాయి కదండి, ఇక్కడ కూడా ఆత్మక్రియలే జరుగుతున్నాయి, ప్రతి సంఘంలోనే ఆత్మక్రియలే జరుగుతున్నాయి. కాబట్టి నువ్వు ఆత్మకి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ జరుగుతున్న పరిశుద్ధాత్మ క్రియలను నువ్వు ప్రశ్నించినప్పుడు, అనుమానించినప్పుడు, ఖండించినప్పుడు పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా నువ్వు కార్యాలు చేస్తున్నావని దేవాది దేవుడు చెప్తున్నావు. అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఆయనకి వ్యతిరేకంగా, అంటే దేవాది దేవుడు చెప్తున్నావు ఇదిగో భూలోకంలో ఉన్న పరలోకంలో తండ్రికి కానీ మరి యేసు ప్రభువుకి కానీ మరి ఇతరులకు కానీ వ్యతిరేకంగా నువ్వు ఏమైనా పాపం చేస్తే దానికి క్షమాపణ ఉంది, కానీ పశ్చాత్తాపాన్ని పరిశుద్ధాత్మ దేవుణ్ణి హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుని కానీ నువ్వు బాధ పెడితే దుఃఖిస్తే మరి అక్కడ నీకు విడుదల లేదు, నీకు క్షమాపణ లేదని చెప్పేసి దేవాది దేవుడు చెప్తున్నాడు. అవునండి, ఇదిగో చూడండి ఆత్మ కార్యాలు జరుగుతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ప్రతి సంఘంలో జరుగుతున్నాయి. మరి ఆ సంఘంలో జరుగుతున్న వాటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలా, గణపరచాలా. ఏ సంఘం అయితే ఏమైందండి, సంఘము దేవుని సంఘము, ఏసయ్య సంఘము. మరి యేసయ్యను నమ్ముతున్నారా, పరిశుద్ధాత్మదేవుని నమ్ముతున్నారా, యేసయ్య రెండో రాకడ నమ్ముతున్నారా? ఈ మూడు ఆ సంఘంలో ఉంటే అది దేవుని సంఘం అండి. అది అవి లేవు అని అంటే మాత్రం నేను కూడా ఒప్పుకుంటాను అది యేసయ్య సంఘము కాదు, అది దేవునికి సంబంధించిన సంఘమే కాదని నేను కూడా ఒప్పుకుంటున్నానండి. కానీ ఒకవేళ నిజంగా యేసు ప్రభు మన కోసం మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచాడనే సువార్త అక్కడ ప్రకటించబడుతుంది, ఆత్మ కార్యాల గురించి అక్కడ ప్రకటించబడుతుంది, అలాగనే రెండో రాకడ గురించి అక్కడ చెప్పబడుతుందంటే అది ఎలాంటి సంఘమైనా, ఎంత చిన్న సంఘమైనా, ఏ డినామినేషన్ సంఘమైనా అది దేవుని సంఘమని హల్లెలూయా ఈ యూనివర్సల్ సంఘం గురించి దేవాది దేవుడు కనిపెట్టుకుని ఉన్నాడు. ఒక వరుడిగా నిలబడి ఇదిగో వధు సంఘం కోసం ఎదురు చూస్తున్న దేవాది దేవుని మనం ఏ రీతిగా ఎదుర్కొన్నాము. ఐక్యతను తీసుకొద్దామండి, ఐక్యంగా ఉందాము. మరి నిజమే ఈ మధ్య కాలంలో నేను ఎన్నో ప్రోగ్రామ్స్ చూస్తున్నానంటే దేవాది దేవుని నామంలో మరి ఎంతోమంది పెద్ద పెద్ద సేవకులు మరి ఐక్యత గురించి, సేవకులు ఐక్యత కలిగి ఉండాలని చెప్పేసి మరి అన్ని డినామినేషన్ వాళ్ళు ఏకమైపోయి మరి స్వార్థ ప్రకటిస్తున్నారు. మరి మనమందరం వేరువారం కాదని నిజమండి, ఇది కూడా రెండో రాకడికి ఒక గుర్తండి. ఎందుకంటే నిజమే ఈ లోకంలో ఉన్న ఆ దొంగ మరి అందరి సమాధానాన్ని మరి ముఖ్యంగా ఐక్యతని దొంగలించడానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల నుండి, మెయిన్గా ఎన్నో సంవత్సరాల నుండి మన మధ్యలో ఆటంకాలు తీసుకొచ్చాడు, ఒక సంఘానికి మధ్యలో వ్యతిరేకతలు తీసుకొచ్చాడు, కుళ్ళు కుతంత్రాలు తీసుకొచ్చాడు, గొడవలు అవమానాలు తీసుకొచ్చాడు. ఇదంతా మేలుగా దేవాది దేవుడు మారుస్తున్న సమయం అండి ఇది. పరిశుద్ధాత్మ దేవుని నేను అడిగాను, ఏంటి దేవా మేమే కొట్టుకుంటే, సంఘంలో ఉన్న మేమే కొట్టుకుంటే, ఒక సంఘమే కొట్టుకుంటూ ఇరుగుతే మరి ఏంటి దేవా మా పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు ఇది రెండో రాకడికి ఇంకొక గుర్తు అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు. ఎందుకంటే ఇదిగో ఆ గాయపడుతున్న వేళ, ఆ నిందించబడుతున్న వేళ పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు నిజమే మనం ఎక్కడ కోల్పోతున్నాము, ఎక్కడ తప్పిపోతున్నాము. నిజమే అందరము దేవుని బిడ్డలమే కదా, తప్పు చేయని వారంటే ఎవరున్నారు, అందుకోసమే కదా దేవాది దేవుడు మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడనే సత్యాన్ని గ్రహించిన ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి తెలియసుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం, నిన్ను క్షమించుకున్నట్టుగా ఇదిగో ఏ రీతిగా నువ్వు దేవాది దేవుని అడుగుతున్న దేవా నన్ను క్షమించు నాయన. మరి పరలోక ప్రార్థన అందరము చేస్తాము, అన్ని సంఘాలు చేస్తారు కదని, ఏ సంఘమైన పరలోక ప్రార్థన ఏకీభవిస్తుంది కదా. మరి దేవాది దేవుడు నేర్పించిన ఆ ప్రార్థనలో ఉన్న ఒక మాట చెప్పాలా మీకోసం ఈరోజు. అవును దేవాది దేవా ఇదిగో ప్రభువా, ఇదిగో పరులను క్షమించిన, ఇతరులను క్షమించిన ప్రకారము మీరు నన్ను క్షమించండి అని చెప్తున్నారా లేదా అక్కడ? అవును అడుగుతున్నారు దేవా, ఇదిగో ఇతరులను క్షమించిన ప్రకారం మీరు నన్ను క్షమించండి అని అడుగుతున్నాము. అంటే అసలు ఇతరులను ఏ రీతిగా క్షమిస్తున్నావో ఆ రీతిగానే నన్ను క్షమించు దేవా అంటే మరి ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ రీతిగా మీరు క్షమిస్తున్నారు ఇంకొకరిని, ఏ రీతిగా ఒక్కొక్కరిని ప్రేమిస్తున్నారండి. అంత మట్టుకి అంటే మీ ప్రార్థన ఎలా ఉంటుంది, దేవా ఇతరులని నేను ఎంత క్షమించానో మీరు అంతే క్షమించండి నన్ను, ఇతరులని నేను ఎంత ప్రేమిస్తున్నానో అంతే ప్రేమించండి నన్ను. అంటే మరి మనం తక్కువ ప్రేమిస్తున్నాము, మనం తక్కువ క్షమిస్తున్నాము అంటే అంతే తక్కువగా దేవాది దేవుడు మనల్ని క్షమిస్తే, అంతే తక్కువగా దేవాది దేవుడు మనల్ని ప్రేమిస్తే అసలు మనం ఎక్కడ ఉంటామండి, ఏమైపోతామండి? ఇదిగో 7 సంఘాలకి యోహాను చేత రాయబడినప్పుడు అక్కడ చూస్తే అక్కడ దేవాది దేవుడు సంఘాన్ని నాశనం చేస్తానంటలేదు, కానీ గద్దిస్తున్నాడు, సరిచేస్తున్నాడు, వన్స్ మోర్ అంటూ ఒక టైం ఇస్తున్నాడండి. హల్లెలూయా, ఇంకొకసారి అవకాశం ఇస్తూ దేవాది దేవుడు కృపను చూపిస్తున్నాడు. అలాగే పౌలు భక్తుడు రాసిన ప్రతి పత్రికలో కూడా ప్రతి సంఘానికి కూడా చెప్తున్న మాటని మీరు మార్చుకోండి, ఇదిగో రెండో రాకడ రాబోతుంది, మీరు మార్చుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవాది దేవుని సేవకురాలిగా, ఇదిగో దాసురాలిగా ఈరోజు మీతో కూడా నేను మాట్లాడుతున్న మాట అదే. ఏంటి అంటే ఇదిగో దేవాది దేవుడు రాబోతున్నాడు. ఆయన సంఘం కోసం, ఆయన ఐక్యత కలిగిన సంఘం కోసం, ఆయన శరీరం కోసం, హల్లెలూయా, ఆయన శరీరమైన వధువు సంఘం కోసం ఆయన వస్తున్నాడండి. మనమందరం ఐక్యత కలిగి ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నిలబడదాము. మరి
అన్యులని దేవునిలోకి తీసుకొద్దామని, మన ఐక్యతను బట్టి, మన ప్రేమను బట్టి, మనలో ఉన్న మరి దేవుని కార్యాలని బట్టి, దేవుని ప్రేమను బట్టి ఇతరులని కూడా మనం ఆకర్షిద్దామని, అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి నిజంగా చెప్పాలంటే నేను ఇంకొక మాటతో కూడా మరి ఈరోజు ముగించబోయే ముందు ఒక వాచనంతో ఎంతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అది అందరికీ తెలిసిన విషయమే. కీర్తనకారుడు రాసిన మాట మరి 133 అధ్యాయంలో మరి 1 నుండి 3 వచనాలు చూసినప్పుడు అక్కడ సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మధురము, ఎంత మనోహరము అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అది తల మీద పోయబడి అహరోను గడ్డమ మీదుగా కారి అది అంగీల అంచులకును మరి దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుందటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కగా ఇక్కడ వివరిస్తున్నాడు కీర్తనకారుడు. అంటే సహోదరులందరూ అంటే మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండడం అనేది మరి ఏ రీతిగా మనోహరము, మధురమైనది అని చెప్తున్నాడు. అంటే అహరోను మరి గురించి, అహరోను డ్రెస్సింగ్ గురించి, ఆయన వస్త్రాలంకరణ గురించి మాట్లాడుతున్నాడు. మరి అది ఎలా అంటే అహరోను మీ నెత్తి మీద మరి ఆ తైలము పోయబడినప్పుడు అది ఏ రీతిగా మరి ఆయన వస్త్రములలోకి కింది వరకు సంపూర్ణంగా జారిపోతూ మరి సంపూర్ణంగా వెళ్ళిపోతూ మరి ఆ రీతిగా మరి పరిమళ తైలముగా ఏ రీతిగా ఉంటుందో అంత గొప్ప సువాసన కలిగి, అంత గొప్ప శ్రేష్టం కలిగి అని అనుకుంటూ మరి చెప్తున్నాడండి ఇక్కడ కీర్తనకారుడు. అప్పుడు నేను అడిగాను ఇక్కడ అహరోను గురించి మరి కొంచెం సేపు ధ్యానిస్తే మరి నేను లోతుగా వెళ్ళట్లేదు. కానీ అక్కడ అహరోను అనే వ్యక్తి ఎవరంటే దేవుడి చేత ఎన్నుకోబడిన ప్రధాన యాజకుడు అండి. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి మోజెస్తో పాటుగా ఉన్న వ్యక్తి. మరి ఆ తర్వాత ఆయన అంటే ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత మరి మోజెస్ కాలంలో మరి మొదటగా మరి ఏర్పాటు చేయబడిన మరి ప్రధాన యాజకుడిగా ఉన్నాడండి. మరి ఆ ధర్మశాస్త్రాన్ని మొట్టమొదటిగా మరి సంపూర్ణంగా మరి నెరవేర్చబడడానికి వాడబడిన వ్యక్తి మరి ఈయన ఉన్నాడు. మరి ఈయన ఎలా ఉన్నాడు అంటే మరి ఆ యేసు ప్రభు స్థానంలో నిలబడుతున్నట్టుగా ఉన్నాడు. కానీ ఇతనైతే చేసేది ఏముండదు, కానీ కేవలం వెళ్ళి అర్పించేది. మరి ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా అవన్నీ కూడా రూల్స్ అన్ని పాటించాల్సిన బాధ్యత తన మీద ఉండి ఆయన మెయిన్గా నడిపించాల్సిన వ్యక్తి ఉన్నాడు. మరి అతని మీద అభిషేకం అనేది, అతని మీద మరి సన్నిధి, ఆ తైలం అనేది కుమ్మరించబడినప్పుడు మరి అతని వస్త్రం ఎలా ఉంటుంది అంటే మరి ఇక్కడ బ్రెస్ట్ ప్లేట్ ఉంటుందండి. మరి తర్వాత నిలువుట అంగి, చాలా పొడుగైన అంగి ఉంటుంది. దాని కింద మరి గజ్జలలాగా మువ్వల్లాగా మరి అది పెట్టిన ఉన్నారని చెప్తా ఉంటారు. మరి అవన్నీ చూస్తే అది ఎలా అంటే 12 ట్రైబ్స్కి మరి అంటే 12 గోత్రాల వారికి వర్ణించే రీతిగా మరి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క రాళ్ళతో పొదిగినట్టుగా మరి అంటే మొత్తం కూడా మరి సంఘాన్ని వర్ణించినట్టుగా మరి దేవాది దేవుడు ఏర్పాటు చేసుకున్న తన ప్రజల్ని, జనాంగాన్ని మరి ఏ రీతిగా చూస్తున్నాడు అదంతా కూడా తను వేసుకున్న ఆ అంగీలోనే మొత్తము వర్ణించడం జరిగింది. ఐక్యతను అంతటినీ కూడా మరి దేవాది దేవుడు మరి అక్కడ పెట్టి ఉన్నాడటండి. హల్లెలూయా. అది సాదృశ్యమే కావచ్చు, అది నిజమే కావచ్చు, నాకు తెలియదు. కానీ మరి ఎప్పుడైతే మరి ఆ అభిషేకం అనేది, ఆ తైలం అనేది, ఆ పరలోకపు తైలం అనేది తన నెత్తి మీద పడ్డప్పుడు, ఆ గడ్డం మీదకి వెళ్ళి అలా మొత్తం అంగి మీదకి వెళ్ళి పడినప్పుడు మొత్తము ట్రైబ్స్ అంతా కూడా అంటే దేవుని చేత ఎన్నుకోబడిన ప్రతి జనాంగం మీద మరి సంపూర్ణంగా పడుతుంది అని చెప్తున్నారండి. హల్లెలూయా. ఇదండి నిజమే. ఇప్పుడు యేసుప్రభు, ఈ అహరోనుని ఒక్కసారి మనం యేసుప్రభుతో పోలిస్తే నిజమే యేసుప్రభు శిరస్సై ఉన్నాడు. ఆయన మీద అభిషేకము తండ్రి అభిషేకం అయితే ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నిజమే శరీరమైన మన మీద, మా అవయవాలమైన మన మీద మరి పడినప్పుడు ఏ రీతిగా ఉంటుందంటే అంత మధురంగా, అంత మనోహరంగా ఉంటుంది, అంత సంతోషంగా ఉంటుంది, అంత పరిమళంగా ఉంటుంది అని చెప్తున్నారండి. అవును, మరి మనమందరం ఐక్యత కలిగి ఆయనలో, ఆయన శరీరంలో భాగమిగా మరి ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఆ అభిషేకాన్ని మరి ఎవరు కూడా మన నుండి దూరం చేయలేరు. ఐక్యతని ఎవరు కూడా దూరం చేయలేరండి. నిజమే. ఒకవేళ సహోదర భాగం మనలో లేకపోతే, ఆ భావన మనలో లేకపోతే మనం కొట్లాడుకుంటూ ఉంటే ఇదిగోండి ఈ అభిషేకాన్ని మిస్ అవుతున్నాం, ఈ సన్నిధిని మిస్ అవుతున్నాం. నిజమే. దేవాది దేవుడు మరి ఇప్పుడైతే మన కోసం ఏం చేశాడు తెలుసా అండి? మరి 2000 సంవత్సరాల కింద నీ కోసం, నా కోసం, నీ సంఘం కోసం, నా సంఘం కోసం, మన సంఘం కోసం, ఆయన సంఘం కోసం ఏం చేశాడు తెలుసా అండి? ఆయన శరీరం అంతా కూడా మరి అభిషేకము కాదండి, తన రక్తము అంటే ఎక్కడ కూడా ఏ పాట కూడా వదిలిపెట్టబడకుండా మొత్తము చీల్చబడింది, దున్నపడింది అని చెప్తున్న ఆయన శరీరము ద్వారా కార్చబడిన రక్తం అనే అభిషేకము మరి అలా కార్చబడిందండి. ఆ అభిషేకం అంతా కూడా ఎవరి మీదకి వస్తుంది? ఆ రక్తం అంతా కూడా ఎవరి కోసం చెందించబడింది అనేది చూస్తే అది కేవలం నీ కోసము, నా కోసము కదా, నీ సంఘం కోసం, నా సంఘం కోసం కదా. అది మనం ధ్యానించట్లేదా? మన సంఘాలలో మనం మాట్లాడుకోవట్లేదా? మరి మాట్లాడుకుంటున్నామండి. హల్లెలూయా. ప్రతి సంఘంలో అదే మాట్లాడుతున్నాం. కాబట్టి మనం అందరం కలిసి ఐక్యత కలిగి ఉన్నాం. ప్రతి సంఘం కోసం మనం ప్రార్థన చేద్దాం, ప్రతి సేవకుడి కోసం మనం ప్రార్థన చేద్దాం, ప్రతి సేవకురాలి కోసం మనం ప్రార్థన చేద్దాం. అది ఏ డినామినేషన్ అయినా పర్వాలేదండి. దేవాది దేవుడు వస్తున్నాడండి ప్రతి సంఘాన్ని ఎత్తడానికి, ప్రతి సంఘాన్ని ఎత్తుకొని వెళ్ళడానికి. మరి దేవాది దేవుడు చూస్తున్నాడు, ఎదురు
చూస్తున్నాడు. ఆయన ఆలస్యానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ ఆ ఆలస్యానికి రీజన్ ఏదైనా పర్వాలేదు, కానీ ఇదిగో దేవాది దేవుడు మాత్రం మనల్ని అందరినీ ఐక్యతలోకి పిలవాలని, ఇదిగో ఏక మనసుతో మనం అందరం నిలవబడాలని నిజమే కీర్తనకారుడు ఆత్మపూర్ణుడిగా రాసిన సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మధురం, ఎంత మనోహరం అని చెప్పినట్టుగా దేవాది దేవుడు సెలవిస్తున్న ఈ మాటని మరి ఆయన ఎంత చక్కగా రాశాడు అంటే అది కేవలం మన కోసం ఈ సమయంలో నేను నమ్ముతున్నాను అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఒకరినొకరిని ప్రేమించుకోవడం అంటే వారి లోపాలని, వాళ్ళ తప్పులని క్షమిస్తూ ప్రేమించడమే నిజమైన ప్రేమ అండి. అవును, ప్రేమ గురించి మరి కొరింథీయులకు రాసిన పత్రికలో మరి అక్కడ క్లియర్గా రాస్తున్నాడు పౌలు భక్తుడు. ఏమంటున్నాడు అంటే ప్రేమలో మరి ఏముంటాయి ఏముండవు అనేది కూడా నిర్వచనాలు క్లియర్గా చెప్తున్నాడు, కరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ప్రేమ ఉన్న చోట ఇంకా ఏమి ఉండవు, ఏమి ఉంటవి అనేది కూడా ఆయన క్లియర్గా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉండాలని దేవాది దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రేమ మనలోనే ఉంటే, ఆ ప్రేమతో మనం అందరినీ చూసినప్పుడు ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలుగా, దేవుని ప్రియులుగా మరి ఇది పిలువబడుతుందండి. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చక్కటి మాట, మరి ఆయన కొండ మీద ప్రసంగంలో మాట్లాడిన యేసు ప్రభు మాట ఏంటి తెలుసా? ఇదిగో సమాధానము పరచువారు ధన్యులు. హల్లెలూయా. సమాధాన పరచు అంటే ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడు వారినిద్దరిని కలుపువాడు ధన్యుడు. మూడో వ్యక్తిగా నిలబడి, ఒకవేళ ఇద్దరు గొడవ పెట్టుకున్నప్పుడే కావచ్చు, ఇద్దరు మరి గ్రూపులు గొడవ పెట్టుకున్నప్పుడే కావచ్చు, మరి ఆ సమాధానాన్ని తీసుకొచ్చి వారిని ఐక్యపరచువారంట ధన్యులటండి. హల్లెలూయా. మరి వారంట ఏమని పిలువబడతారటండి అంటే తెలుసా అండి? ఆ దేవుని కుమార్తెలని పిలువబడతారు అని చెప్తున్నాను. ఇదిగో చూడండి, ఈ కొండ మీద ప్రసంగంలో మరి ఆ ధన్యతల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నిజమే, మరి ఎవరైతే పరిశుద్ధ హృదయం కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూసేదని అంటారు. మరి దేవుని పట్ల ఆకలి దప్పిక కలిగిన వారు ధన్యులు, వారు ఆయన నీతి పట్ల ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు, వారికి జవాబు వస్తుందని అదే మాట చెప్తున్న మాట. ఇంకొక మాట ఏంటంటే అక్కడ యేసు ప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబరచబడతారు. ఇదిగో అండి, మనం అందరం సమాధాన పరచబడినప్పుడు, ఆయన కుమారులుగా ఉన్నప్పుడు, ఇదిగో మరి యేసుప్రభువుకి సహవారసులుగా మనం ఉన్నప్పుడు నిజమైన వధువు సంఘంగా మనం సిద్ధపడిన వారం అవుతామండి. ఇంకా పరిశుద్ధాత్మ దేవునికి మనం సమర్పించుకున్న వారం అవుతాం. పరిశుద్ధాత్మ దేవుని ఇంకెప్పటికీ ఎన్నటికీ మనం దుఃఖించిన వారం కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్న ప్రేమను బట్టి ఆయన మనలో నివసించి మన ద్వారా ఎన్నో అద్భుత సూచక క్రియలు జరిపిస్తాడండి. నిజమే, మరి ప్రతి పరిచర్య నిలబడడానికి కారణం ఒకటే అండి, కంపాషన్ అంట, ప్రేమ అంట. ఇదిగోండి, వరాలు కాదండి. నిజమే, నీ సంఘంలో, నీ పరిచర్యలో ప్రేమ, కనికరం అనేవి కంపల్సరీగా ఉండాలండి. అవి ఉన్న చోట ఖచ్చితంగా అద్భుత సూచక క్రియలు ఆటోమేటిక్గా వెంబడించబడతాయి. ఎందుకంటే అదే కనికరంతోనే దేవాది దేవుడు అద్భుత సూచక క్రియలు తను జీవించిన 3.5 సంవత్సరాలు అంటే ఆయన పరిచర్య చేసిన 3.5 సంవత్సరాలు చేశాడు. అదే ప్రేమ మనలో ఉంటే ఇవన్నీ కూడా సాధ్యమండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఐక్యత లేనప్పుడు అహరోనికి వ్యతిరేకంగా వారందరూ వచ్చినప్పుడు అహరోని కర్రని కూడా చిగురింపచేసిన దేవాది దేవుడు ఈరోజు నా జీవితంలో కూడా మన కర్రని చిగురింప చేయగలడు. కానీ దేవుడు కోరుకుంటుంది ఏంటి అంటే వ్యతిరేకత కాదు, కానీ ఐక్యత అండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ముగింపులో ఉంటుండగా చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమైన ఐక్యత కలిగి మేము సంఘాలుగా ఉన్న మమ్మల్ని ఏ రీతిగా ప్రభా మేము ఉండాలో మాకు నేర్పించిన దేవా, ప్రతి సంఘంలో ఐక్యత దయచేయమని వేడుకుంటున్నాను. సంఘం మధ్యలో ఐక్యతను దయచేసి నిజమే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారని చెప్పినట్టుగానే నీ రాజ్యానికి, నీ రెండో రాకడికి వారసులుగా మమ్మల్ని నిలబెట్టమని వేడుకుంటూ ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.